హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కర్మ అంటే ఏంటి? కర్మ మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అసలు కర్మల నుంచి నేర్చుకోకుండా మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ పుడతాం? మనం చేసే పనులు మనపై ఎలా ప్రభావం చూపిస్తాయి? ఒక వ్యక్తి జీవితంలో కర్మ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఎంత బుద్ధిమంతుడైనా ఎంత తెలివైనవాడైనా సరే తాను చేసిన కర్మల నుంచి తప్పించుకోలేడు. కనుక మనిషి జీవితంలో భయపడాల్సింది ఏదైనా ఉంది అంటే అది కర్మకు మాత్రమే. ఎందుకంటే ఎంతటివాడైనా కూడా కర్మ నుండి తప్పించుకోలేడు కాబట్టి. జీవితంలో మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది. మనం చేసే మంచి కానీ చెడు కానీ ఎప్పుడు ఏమవుతాయో చెప్పలేం. కానీ కాలం మాత్రం అన్నిటికీ తీర్పునిస్తుంది. ఆ ప్రతీకార తీర్పు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ కథ వింటే మనిషి తాను చేసిన కర్మఫలాల్ని ఎలా అనుభవిస్తాడో స్పష్టంగా అర్థమవుతుంది. ఒక చెట్టు మీద ఒక రాబందు తన పిల్లలతో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఆ రాబందుకి తన పిల్లలంటే అమితమైన ప్రేమ. ఒకరోజు రాబందు పిల్లలు తన తండ్రితో కలిసి ఆహారం కోసం వెళ్తూ ఉండగా ఒక జంట కనిపించారు. వాళ్ళ దీనస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. వాస్తవానికి వాళ్ళు వయసు పైబడి కుష్ఠరోగంతో బాధపడుతున్నారు. రాబందు పిల్లలు తండ్రితో ఇలా అన్నాయి: తండ్రి, ఇప్పటి వరకు మేము జంతువుల మాంసం తిన్నాము, ఎప్పుడూ మనిషి మాంసం తినలేదు. ఈరోజు వీరిని చూస్తే మాకు మనిషి మాంసం తినాలి అనిపిస్తుంది అంటాయి. అది విన్న తండ్రి రాబందు ఇలా అన్నాడు: పిల్లలు, మనకు దేవుడు ఏ ఆహారాన్ని సృష్టించాడో అదే సరైనది. మనది కాని దాని మీద మనం కోరిక పెంచుకోకూడదు. దానివల్ల కష్టాలు వస్తాయి. అందులోనూ ఈ మనిషిని తినాలని అనుకోవటం పెద్ద తప్పు. అతడు తన కర్మల వల్ల చాలా కలుషితం అయిపోయాడు. ధర్మం, కర్మల గురించి తెలిసిన మనిషి అంతగా దిగజారిపోయాడు. అందుకే ఆకలితో అయినా ఉండండి కానీ మనిషి మాంసం మాత్రం తినవద్దు అన్నాడు. దానికి పిల్లలు మనిషి మాంసమే కావాలి అని మారం చేస్తాయి. దాంతో తండ్రి రాబందు వారికి, మీరు తినాలనుకున్న ఈ మనుషుల కథ, వారి కర్మలు చెప్తాను వినండి. అయినా మీకు తినాలి అనిపిస్తే తినండి అంటూ ఇలా చెప్తాడు. ఇక్కడ ఉన్న వీరిద్దరూ ఇంతకుముందు ఒక రాజ్యానికి రాజు, రాణి. ఈ రాజుకి గతంలో ఒక రాణితో వివాహం అయ్యి ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత మరణించింది. ఈమె రెండో భార్య. రాజు తన ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునేవాడు. రాజ్యంలో సమృద్ధి, సంతోషం ఉండేవి. అలా ఉండగా రాణి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన తరువాత ఆమె మరణించింది. ఆ విషయం తెలిసి రాజు ఎంతో దుఃఖించాడు. రాజు తన కూతురు వల్లే రాణి మరణించింది అని గట్టిగా నమ్మి ఆ బిడ్డను ద్వేషిస్తూ ఆమెకు అలక్ష్మి అని పేరు పెట్టి ఆమెను దగ్గరకు రానిచ్చేవాడు కాదు. రాణిగారిపై ఉన్న ప్రేమతో ఆమె కోసమే ఆలోచిస్తూ రాజ్యపాలన మానేశాడు. దాంతో మంత్రులు ఆ పిల్ల ఆలనా పాలనా చూడడానికి, రాజుగారు మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఆయనకు మళ్లీ వివాహం చేయాలని నిర్ణయించి రాజుగారిని ఒప్పించి రెండవ వివాహం జరిపించారు. కానీ ఆ రెండో భార్య కూడా ఆ బిడ్డను ద్వేషించడం మొదలుపెట్టింది. ఆ పాప బాధ్యత అంతా నౌకర్లే చూసుకునేవారు. అలా కాలం గడుస్తుంది. రెండో రాణి కూడా గర్భం ధరించి ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఈసారి రాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. కారణం రాణి బ్రతికి ఉండడమే. ఆ పిల్లకు సౌభాగ్య అని నామకరణం చేసి వేడుక చేశాడు. సౌభాగ్యకి విద్యాబుద్ధులు నేర్పించి రాజకుమార్లా చూశారు. కానీ అలక్ష్మిని మాత్రం నిర్లక్ష్యం చేశారు. ఆమె దాసీల చేతుల్లో పెరిగింది. అలా ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. కాలం గడిచిపోతుంది. ఇద్దరు పెళ్లిడుకు వచ్చారు. అలక్ష్మి ఎంతో మంచి గుణంతో దైవపూజ చేస్తూ పెరిగింది. సౌభాగ్య మాత్రం గర్వంతో పెరిగింది. ఇంతలో రాజు, రాణి ఒక ఆలోచనకు వచ్చారు. అలక్ష్మికి త్వరగా పెళ్లి చేసి పంపించేయాలి అనుకున్నారు. రాణి రాజుగారితో ఇలా అంటుంది: ఆమెకు ఒక గుడ్డి భిక్షవాడినిచ్చి చేద్దాం. లేదు అంటే మళ్ళీ ఈ మహాతల్లి వల్ల మనం మాటలు పడాల్సి వస్తుంది. అసలే పుట్టగానే తల్లిని చంపేసింది అంది. దానికి రాజు సరే అని మంత్రిని పిలిచి ఒక గుడ్డి భిక్షగాడిని తీసుకొచ్చి ఈమెకు వివాహం జరిపించి పంపించి వెయ్యండి అన్నాడు. రాజు ఆజ్ఞను మౌనంగా పాటించారు ఆ మంత్రులు. ఒక గుడ్డి భిక్షవాడినిచ్చి అలక్ష్మికు పెళ్లి చేశారు. ఆమెకు ఏమీ ఇవ్వకుండా ఇంట్లో నుంచి పంపించేశారు. అలక్ష్మి ఎంతో బాధపడింది. కానీ దేవుడిని ప్రార్థించింది. దేవుడా, ఇది ఏమి పరీక్ష నాకు? భర్త దొరికిన గుడ్డివాడు. జీవిత భాగస్వామి బాగుంటే ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేసుకునేవాళ్ళం. అయినా నువ్వు ఏమి చేసినా మంచికే అని నమ్ముతున్నాను అంటుంది. అలక్ష్మి తన భర్తను దేవుడిలా భావించి అత్తమామలకు సేవ చేసేది. వంట చేసిన తరువాత ముందుగా వాళ్లకు పెట్టి తరువాతనే ఆమె తినేది.
ఇలా కొంతకాలం గడిచింది. ఇక్కడ మహారాణి రాజుతో ఇలా అంటుంది, మహారాజా, అలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. దాని దరిద్రం పోయింది. ఇక మన యువరానికి మంచి యువరాజునిచ్చి చేద్దాం అంటుంది. రాజు వెంటనే మంత్రితో, మహామంత్రి, యువరానికి మంచి యువరాజుని వెతకండి అని చెప్పాడు. అలా ఒక అందమైన యువరాజుని ఇచ్చి సౌభాగ్యవతికి ఘనంగా పెళ్లి జరిపించారు. ఆమెకు ఎన్నో బహుమతులు ఇచ్చి అత్తవారింటికి పంపించారు. సౌభాగ్యకి అన్నీ లభించాయి. తల్లిదండ్రుల ప్రేమ, ఆస్తి, ఐశ్వర్యం, అందమైన భర్త. కానీ అలక్ష్మికి మాత్రం తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు. ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నా తనకు లభించలేదు. భర్త చూస్తే గుడ్డివాడైన భిక్షగాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అలక్ష్మి తన అత్తగారితో ఇలా అంటుంది, మీరు ఇలా భిక్షమెత్తుకోవటం దేనికి? మీ దగ్గర ఉన్న ఆ కొద్ది మొత్తం డబ్బుని నాకు ఇవ్వండి. నేను పుచ్చకాయలు కొని వ్యాపారం చేస్తాను. ఎండాకాలంలో ఇవి బాగా అమ్ముడవుతాయి. మీరు ఇంట్లో ఉండండి, నేను వ్యాపారం చేసి మిమ్మల్ని పోషిస్తాను అంటుంది. దానికి అలక్ష్మి అత్తగారు, నువ్వు అలక్ష్మివి అయినా మా ఇంట మహాలక్ష్మివి. నువ్వు ఎందుకు కష్టపడటం? మేము కష్టపడతాంలే అంటుంది. కానీ అలక్ష్మి వినదు. దాంతో వారి వద్ద ఉన్న కొంత మొత్తం డబ్బుని ఆమెకు ఇస్తారు. ఆ డబ్బుతో పుచ్చకాయలు కొని ఒక ఆలయం దగ్గర అమ్మడానికి కూర్చుంది. అన్నీ అమ్ముడైపోయాయి. కేవలం 2 మాత్రం అమ్ముడవ్వలేదు. అదే సమయంలో విధి విధాతలు ఆ దారిన వస్తున్నారు. విధి ఇలా అంటుంది, ప్రభు, ఈ పుచ్చకాయలను నాకు తినాలని ఉంది అంది. విధాత, దేవి, పుచ్చకాయల కోసం ఆగకు, మనం వేరే చోటకు వెళ్ళాలి అంటాడు. అయినా విధి, ప్రభు, ఆమె మన పరమభక్తురాలు, ఆమె దగ్గర ఆ పుచ్చకాయలు తీసుకుందాం అంటుంది. అలా ఇద్దరు ముసలి దంపతుల రూపంలో ఆమె దగ్గరకు వచ్చి చిరిగిన బట్టలతో, బిడ్డ, మాకు ఆకలిగా ఉంది, తినడానికి ఈ పుచ్చకాయలు ఇస్తావా అని అడుగుతారు. దానికి అలక్ష్మి వారితో ఇలా అంటుంది, ఎండలో ఎంత కష్టపడ్డారో, ముందు నీళ్లు తాగండి అని ఆమె దగ్గర ఉన్న కొద్ది నీళ్లను వారికిచ్చి వారిని కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుచ్చకాయ ఇచ్చింది. వాళ్ళు ఆ 2 తినేశారు. విధి ఇలా అన్నది, బిడ్డ, మా దగ్గర నీకు ఇవ్వడానికి డబ్బులు లేవు. మేము ఆకలితో ఉండి ఇవి తినేశాము, ఎలా అన్నది. దానికి అలక్ష్మి, పర్వాలేదమ్మా, ఈరోజు పుచ్చకాయలు అమ్మడానికి వచ్చాను. దేవుడి దయ వల్ల అన్నీ అమ్ముడయ్యాయి. ఇదే నేను మొదట చేసిన వ్యాపారం. ఇవి 2 మిగిలాయి. మీరు తిన్నారు అంటే అది నాకు పుణ్యమే. మీరు నన్ను బిడ్డ అని పిలిచారు. నాకు తల్లి లేదు. నా తండ్రి కూడా నన్ను ఎప్పుడూ బిడ్డ అని పిలవలేదు. మీరు బిడ్డ అని అన్నారు. అది నాకెంతో తృప్తినిచ్చింది అంది. తరువాత విధి ఇలా అంది, చాలా దూరం నుంచి వస్తున్నాం. నాకు కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి అంది. దానికి అలక్ష్మి, అమ్మ, మీ కాళ్ళు ఇలా ఇవ్వండి, నొక్కుతాను అంటూ కాళ్ళు నొక్కసాగింది. దీంతో విధి మెల్లగా నిద్రలోకి జారిపోయింది. పక్కనే విధాత కూడా. ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. అలక్ష్మి వారిద్దరికీ తన చీర చెంగుతో విసురుతూ వారిని జాగ్రత్తగా చూసింది. దాంతో కాసేపటికి వారికి మెలకువ వచ్చింది. వారిద్దరూ ఎంతో సంతోషించారు. విధి అలక్ష్మితో ఇలా అంటుంది, బిడ్డ, నువ్వు మాకు ఎంతో సేవ చేశావు. కానీ నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేవు. ఏం చేద్దాం అంది. పర్వాలేదమ్మా, మీకు సేవ చేయడం ద్వారా నాకు తల్లి ప్రేమ దొరికినట్లు అయ్యింది. నువ్వు నా తల్లి లాంటి దానివి అంది. దానికి విధి, ప్రభు, మీ జోలిలో ఏమైనా ఉంటే ఈమెకు ఇవ్వండి. ఈమె తండ్రి ఈమెకు ఎంతో అన్యాయం చేశాడు అంది. దాంతో విధాత, నా జోలిలో భస్మం తప్ప మరేమీ లేదు అంటాడు. విధి, ప్రభు, మీ ఆశీస్సులతో అందరి జీవితాలు బాగుపడ్డాయి అని చెప్పి అలక్ష్మికి కొంత విభూదిని తీసి ఇచ్చింది. అలక్ష్మి దానిని చీర కొంగు కట్టుకుని ఇంటికి వెళ్ళింది. సాయంత్రం అత్తగారితో ఇలా అంటుంది, అత్తయ్య, పుచ్చకాయలు అన్నీ అమ్ముడిపోయాయి. ఈరోజు ఒక వృద్ధ దంపతులకు కూడా నేను పుచ్చకాయలతో ఆకలి తీర్చాను. కనుక ఇలానే చిన్నగా వ్యాపారం చేసుకుందాం. మీరు భిక్షాటనకు వెళ్ళకండి అంటూ వారిచ్చిన భస్మాన్ని చూపిస్తుంది. ఈ విభూదిని ఏమి చెయ్యను అని అడుగగా ఆమె భర్త వచ్చి, దానిని ఇంటి నలుమూలల్లో 4 దిక్కులా కొద్ది కొద్దిగా చల్లు, మిగిలినది దాచిపెట్టు అంటాడు. అలా సాయంత్రం అందరూ ఉన్నది తిని పడుకుంటారు. తెల్లవారి చూస్తే ఆ పేద ఇంటి స్థానంలో ఒక పెద్ద భవంతి ఉంది. 4 మూలల్లో వజ్రాలు, రత్నాలు మెరిసిపోతూ కనిపించాయి. ఇల్లంతా ధనంతో నిండిపోయింది. అది చూసి అలక్ష్మి అత్తగారి దగ్గరకు వెళ్ళి గబగబా, అత్తయ్య, లేవండి, చూడండి ఎంత విచిత్రం జరిగిందో అని చెప్తుంది. ఇదంతా దేవుడి దయ. నిన్న వచ్చిన ఆ వృద్ధ దంపతులు సాక్షాత్తు శివపార్వతులే. నేను గుర్తించలేదు. వారి దయవల్లనే ఇదంతా జరిగింది. నేను వారిని గుర్తించలేదు అంటూ బాధపడసాగింది. ఇంతలో ఆమె భర్త, అలక్ష్మి, నాకు కళ్ళు కనిపిస్తున్నాయి అంటూ అక్కడికి వస్తాడు. ఇదంతా దేవుడి దయ వలన జరిగింది కాబట్టి.
మనం అందరం ఊరివారి అందరినీ పిలిచి భోజనాలు పెడదాం అంటుంది ఆ లక్ష్మి. దానికి అత్తగారు, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి అంటుంది. సరే అంటూ అందర్నీ ఆహ్వానించి సౌభాగ్యను కూడా ఆహ్వానించింది ఆ లక్ష్మి. ఆహ్వానం అందుకున్న సవతి తల్లి తండ్రి వచ్చారు. ఆమె అదృష్టాన్ని చూసి ఆమె తండ్రి సిగ్గుతో తలదించుకున్నాడు. నేను నా బిడ్డతో చాలా చెడుగా ప్రవర్తించాను, కానీ దీని అదృష్టం చూడు, దేవుడు ఈమె భవిష్యత్తును వేరేలా రాశాడు అని అనుకున్నాడు. వారు చాలా పశ్చాత్తాపపడ్డారు. రాజు రాణి పరిస్థితి ఏమీ బాగాలేదు. రాజు రాణి అలక్ష్మికి చేసిన అన్యాయానికి వారిద్దరికీ కుష్ఠరోగం వచ్చింది. రాజు అంటే ఆ రాజ్యంలో అందరికీ కోపం తప్ప ప్రేమ లేదు. రాజ్యం క్షీణించసాగింది. అలా రాజ్యంలో రాజును పట్టించుకునేవారే లేరు. ఇక ఇక్కడికి సౌభాగ్య కూడా వచ్చింది. అలక్ష్మి వైభవాన్ని చూసి, ఇదంతా ఎలా సాధ్యమయ్యింది నీకు? నేనంటే చక్రవర్తి భార్యను, కానీ నీకు ఇవన్నీ ఎలా వచ్చాయి అని అడిగింది. అలక్ష్మి జరిగిందంతా చెప్పింది. సౌభాగ్య తన సోదరి వైభవం చూసి చాలా అసూయపడింది. తన సోదరిని పూర్వపు స్థితిలోనే చూడాలి అనుకుంది. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కరుణిస్తాడో, ఎవరిని పైకి తీసుకువెళ్తాడో, ఎవరిని కిందకు దింపుతాడో ఎవరికీ తెలియదు. సౌభాగ్య ఇంటికి వెళ్ళి ఆమె భర్తతో, నేను కూడా పుచ్చకాయలు అమ్ముతాను అంటుంది. దానికి ఆమె భర్త, సౌభాగ్య, మనకు రాజ్యం ఉంది, ఏ లోటు లేదు, నీ సోదరికైతే అది తప్పనిసరి కాబట్టి ఆమె అలా చేసింది, నువ్వు ఎందుకు అలా చేయడం అన్నా వినిపించుకోదు, పుచ్చకాయలు అమ్మడానికి వెళ్తుంది. సరే, అదే దారిలో మళ్ళీ విధి విధాత వస్తారు. విధి ఇలా అన్నది, నాకు ఈ పుచ్చకాయలు కావాలి అంది. అలా ఇద్దరూ మళ్ళీ వృద్ధ దంపతుల వేషంలో సౌభాగ్య దగ్గరకు వచ్చి, బిడ్డ ఆకలిగా ఉంది, ఒక పుచ్చకాయ ఇస్తావా తినడానికి అంటారు. దానికి సౌభాగ్య కోపంగా, ఇక్కడి నుంచి వెళ్ళండి, ఉదయం నుండి ఒక్కటే అమ్ముడు పోలేదు, ఇప్పుడు మీలాంటి బిచ్చగాళ్ళు వచ్చారు అంటూ అరిచింది. దాంతో విధి విధాతలు ఒకరినొకరు చూసుకుని మనసులోనే నవ్వుకుంటూ అక్కడే కూర్చున్నారు. దాంతో సౌభాగ్య ఒక కర్ర తీసుకుని, ఇక్కడి నుంచి లేవండి, మిమ్మల్ని చూస్తే నా పుచ్చకాయలు ఎవరూ కొనరు అంటూ తరిమింది. అలా సాయంత్రం వరకు విధి విధాత అక్కడే కొంచెం దూరంగా ఉన్నారు. దాంతో సౌభాగ్య, ఈరోజు పుచ్చకాయలు ఎవరూ కొనలేదు, మీరైనా కాస్త భస్మం ఇవ్వండి నాకు అంది. దానికి విధి, ప్రభు, మీ జోలిలో ఉన్న భస్మం ఇవ్వండి అంటూ తీసి సౌభాగ్యకి ఇచ్చింది. అది తీసుకుని సౌభాగ్య సంతోషంతో ఇంటికి వెళ్ళి ఆమె భర్తతో ఇలా అంటుంది, నేను భస్మం తెచ్చాను, ఏం చెయ్యాలి అంది. ఆమె భర్త, 4 మూలల్లో చల్లు, మిగిలినది దాచిపెట్టు అన్నాడు. అంతా నిద్రపోయారు. ఆమెకు రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారి ఏమి జరుగుతుందో అని ఆతృతగా ఎదురు చూడసాగింది. తెల్లవారి చూస్తే రాజభవనం ఉన్న చోట ఒక పూరి గుడిసె ఉంది. అది చూసి ఆమె అలక్ష్మిని తిట్టసాగింది, దానివల్లే ఇలా జరిగింది అంటూ. దాంతో ఆమె భర్త వచ్చి, చూడు సౌభాగ్య, నీ లోభం వల్లే ఇదంతా జరిగింది, నీ సోదరి హృదయం శుద్ధిగా ఉంది, అందుకే ఆమెను దేవుడు కరుణించాడు, నువ్వు అసూయతో ఉన్నది పోగొట్టుకున్నావు, ఉన్నదాంతో సంతృప్తి పడాలి, లేదంటే ఇలానే జరుగుతుంది అని చెప్తాడు. అయినా సౌభాగ్య అలక్ష్మిని తిట్టడం మానలేదు. అది తెలిసి ఆమె తల్లిదండ్రులు ఆమెను చూడడానికి వస్తారు. వాళ్లను చూసిన సౌభాగ్య వారితో ఇలా అంటుంది, మీలాంటి తల్లిదండ్రులకు నేను సేవ చెయ్యను, మీరు దయచేసి దూరంగా వెళ్ళండి అంటూ గట్టిగా అరిచింది. ఇదంతా అలక్ష్మికి తెలిసి తన సంపదలో సగం తన సోదరికిచ్చి మళ్ళీ తన వైభవాన్ని నిలబెట్టింది. తల్లిదండ్రులను తనతో తీసుకెళ్లి వారికి సేవ చేయడం ప్రారంభించింది. కానీ వారు ఆమె దగ్గర ఉండలేక, మమ్మల్ని క్షమించు, మేము నీకు చేసిన అన్యాయానికి శిక్ష అనుభవించాల్సిందే అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. వాళ్ళు ఒక ఏకాంత ప్రదేశంలో ఉన్నారు. వారే వీరు. కాబట్టి మీరు వీరి మాంసం తినాలి అని ఉంటే తినండి అని తండ్రి అయిన రాబందు తన పిల్లలకు చెప్పింది. దానికి రాబందు పిల్లలు, తండ్రి, మేము ఇంకెప్పుడు మనిషి మాంసం తినము అంటూ ఇంటికి వెళ్ళిపోతాయి. చూశారు కదా కర్మ మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో. అందుకే మంచి కర్మలు చెయ్యాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.